వాడి మొహం వాడు కావలసిన మనిషి ఏంటి? వాడితో జీపులో వెళ్ళవేంటి? కంగారేం లేదమ్మా, అతనితో వెళ్ళిందా? గుడికే వెళ్ళుంటుందిలే, వచ్చేస్తుంది. దామిని, నాకొక సహాయం చేస్తావా? ఏంటి బామ్మగారు అది? రంగాచారి వాళ్లతో ఈ మాట ఏం చెప్పొద్దమ్మా, లేదంటే పెద్ద గొడవ అవుతుంది. నాకే అవసరం బామ్మగారు, అసలు ఆ టాపిక్ ఎందుకు వస్తుంది? మంచిదమ్మా. వద్దులే బాబు. అదేంటి బామ్మ, ఇందాక పద్మావతిని వెతకడానికి వెళ్దామన్నావు? అదే ఫోన్ చేసింది. దాని ఫ్రెండ్కి ఏదో ఆపద జరిగిందట, హాస్పిటల్లో ఉందట. చూడ్డానికి వెళ్ళాను, రావడానికి కాస్త ఆలస్యం అవుతుంది, కంగారు పడకండి అని చెప్పింది. ఫ్రెండ్కి యాక్సిడెంటా? ఎవరా ఫ్రెండు? ఎవరో సుశీలో సునీతో అంది. ఎవరో ఒకరు, దాని ఫ్రెండ్స్ అందరూ నీకు తెలియాలని రూల్ ఉందంటరా? ఏ హాస్పిటల్ బామ్మగారు? అది ఏదో ఇంగ్లీష్ లో పేరు చెప్పింది, నాకెక్కడ గుర్తుంటుంది నాయనా. బామ్మగారు, ఒకసారి మీ ఫోన్ ఇవ్వరా? దేనికి నాయనా? మీ ఫోన్లో ఆటోమేటిక్ రికార్డర్ ఉంది కదా, ఒకసారి విన్నామనుకోండి, ఆ హాస్పిటల్ పేరు క్లియర్గా తెలుస్తుంది. అవును కదా. మామగారు, ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఇవ్వండి, పర్లేదు ఇవ్వండి. చూడరా ఇది. హలో హలో, ఎవరు? నేను దామినిని. ఏమిటమ్మాయి ఈ వేళప్పుడు నాకు ఫోన్ చేశావు? ఏం లేదు బామ్మగారు, పద్మావతి కనిపించింది. రింగ్ రోడ్ సెంటర్ లో ధనుష్ తో కలిసి జీప్ లో వెళ్తుంటే చూశాను. రంగాచారి వాళ్ళతో ఈ మాట ఏం చెప్పొద్దమ్మా, లేదంటే పెద్ద గొడవ అవుతుంది. నాకే అవసరం బామ్మగారు, అసలు ఆ టాపిక్ ఎందుకు వస్తుంది? మంచిదమ్మా. ఏమిటి బామ్మ ఇది? పద్మావతి ధనుష్తో జీప్లో వెళ్ళిందా? అది గంట క్రితం అంటలే శ్రీనివాసు, ఆ తర్వాత ఇదంతా జరిగి ఉంటుంది. ఇందాక అత్తయ్య ఫోన్ చేసిందన్నావు. అది అయినా దామినికి ఈ విషయం ఎందుకు చెప్పొద్దన్నారు? అంటే అది వాడితో షికారుకెళ్ళడం మీకు ఇష్టమేనా? మా ముందు వాణ్ణి తిట్టడం అంతా డ్రామానా? ఏమిటన్నా ఇది? ఏమిటమ్మా ఇది? ఓ పక్కన మీరేమో అది నాకు కాబోయే భార్య అంటారు, అదేమో వేళాపాలా లేకుండా ఆ ధనుష్ గాడితో చట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. ఆ పద్ధతి తప్పిన దాన్ని నేను పెళ్లి చేసుకోవాలా? ఏంటి బామ్మగారు, ఏం సమాధానం చెప్తారు? మన కళ్ళ ముందు పెరిగింది బుద్ధిమంతురాలు అని కోడలుగా చేసుకోవాలని చూస్తుంటే ఇలా బరుతెగించి తిరగడమేంటి? తప్పుడు పని అని చెప్పుచ్చు కొట్టాల్సింది పోయి దాచి సమర్థిస్తారా? ఇది వరకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంటుంది? పొద్దున చేసిన పని చూసి నాకు అనుమానం వచ్చింది, ఇప్పుడు తలకు మాసిన పనులేంటి? వాణ్ణి అసలు ఇంటికి రావద్దు అంటే ఏవో కథలు చెప్పి పొద్దున వాణ్ణి గదిలోకి తీసుకుని వెళ్ళింది. అప్పుడు మీ అరుపులన్నీ అబద్ధాలేనా? మాట్లాడరేం బామ్మా? ఆండాళ్ళు నువ్వాగు. బామ్మగారు చెప్తున్నారుగా, ధనుష్ జీప్లో వెళ్ళింది గంట క్రితం అయి ఉంటుందని చెప్పి, అంతేనా? అదే ఆ దామిని చూసిందేమో. మీరెంతగా కోపం తెచ్చుకుంటారని ఆ విషయం చెప్పొద్దని అందేమో. పద్మావతి మీద మీకు అభిప్రాయం మారింది కాబట్టే తప్పు పడుతున్నారు, కానీ నాకు పద్మావతి మీద నమ్మకం ఉంది. అయినా జీపులో వెళ్ళినంత మాత్రాన తప్పేం కాదే. మీకు మీరే తప్పుగా రకరకాలుగా ఊహించుకొని అనకూడని మాటలు అనకండి. నిజానిజాలు తెలియకుండా నిందలు వేస్తూ మాట్లాడకండి. రే వాసు, నీకిష్టం లేదు కదా అని ప్రతి చిన్న విషయాన్ని పెద్ద చేసి పెళ్లికి ముడిపెట్టి మాట్లాడకు.
పద్మావతి వచ్చాక విచారించాక మాట్లాడొచ్చు. పదండి. పదరా. నాయనా శ్రీనివాసు, ఆ ఫోన్ ఇటివ్వు. అమ్మ చీకొట్టింది, అయినా ఈయన గారు వెనకేసుకొస్తున్నారు. పొద్దునొస్తుందిగా, అప్పుడు అసలు డ్రామా జరుగుతుంది. అప్పుడు ఎలా వెనకేసుకొస్తారో నేను చూస్తా. My God. ఏమైంది? ఎందుకు అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసావు? చిన్న పొరపాటు జరిగిపోయిందమ్మా. పొరపాట? ఏం జరిగింది? అది వాళ్ళిద్దరూ కిటికీ గ్రిల్ తీసుకొని పారిపోయారమ్మా. నిన్ను నిన్ను చిన్న పొరపాటు అంటావేంటి? మొత్తం ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాప్ అయ్యేటట్టు చేశావు. అలా ఎలా పారిపోయారు? ఎలా పారిపోనిచ్చావు? కిటికీ తీయగానే యువతల నుంచి పళ్ళు రాలగొట్టకపోయావా? వాళ్ళీ గదిలో బందీలుగా ఉండాలి. జనం వాళ్ళ కోసం వెతకాలి. వాళ్ళు గదిలో రెడ్ హ్యాండెడ్గా దొరకాలి. ఇద్దరు నానా రకాలుగా అనుకోవాలి. ఆ పద్మావతి తలెత్తుకొని తిరగలేని పరిస్థితి రావాలని నేను ప్లాన్ చేస్తే పారిపోయారని చావు కబురు చల్లగా చెప్తావా? అది అది చిన్న పొరపాటు అంటున్నావేంటే? ఛీ, అసలు నీలాంటి తెలివి తక్కువ దద్దమ్మ నమ్ముకోవటం నాది బుద్ధి తక్కువే. నేను అట్టా పారిపోతారని అస్సలు ఊహించలేదమ్మా. వాడు పోలీసే గాని అన్ని దొంగ బుద్ధులు, దొంగ తెలివితేటలమ్మా. లేకపోతే అలా పారిపోవచ్చని ఎట్టా ఆలోచిస్తాడు? నోరు మొయ్. ఆ తెలివితేటల గురించి ఇప్పుడు నువ్వు చెప్పాల్సిన పనేం లేదు. అమ్మా, పొరపాటే, తప్పే జరిగిపోయింది. ఇప్పుడు జరగాల్సిన దాని గురించి ఆలోచించండి. ఇంకా ఏంటి ఆలోచించేది? బంగారం లాంటి అవకాశం నాశనం చేశావు. మళ్ళీ అంత గొప్ప అవకాశం దొరికి చావదే. ఛీ, నిన్ను. ఏయ్, అక్కడే ఆగు. ఆ చేతులు దించు.
ఏయ్ కొడుతున్నావేంటి? ఏయ్ తనని కాబట్టి కొట్టాను, నిన్నైతే ఏకంగా కాల్చి పరిసేవాడు. గవర్నమెంట్ గన్ అయితే లెక్కలు చెప్పాలి. ఈ గన్ నా పర్సనల్, ఎవరికి లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క నొక్కనంటే చచ్చూరుకుంటా. ఏం జన్మనేది? ఛీ! ఆడపుట్టుకు పుట్టి వేరే ఆడదాని జీవితాన్ని నాశనం చేయడానికి నీకు మనసులా ఒప్పింది. మీ ఇద్దరికి ఇలా కదే జైల్లో పెట్టి చితక్కొడితే ఇద్దరికి పట్టిన దయ్యం వదులుతుంది. పదండి పదండి. బాబు నాకేం తెలీదు, నన్ను వదిలేయండి. ఏదో డబ్బు కక్కుర్తి పడి ఈ అమ్మాయి చెప్పినట్టు చేశానంతే. నీ డబ్బు 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 కక్కుర్తిపడి ఇదంతా చేసావా నువ్వు? తమరేం కక్కుర్తి పడ్డారో? మీ కక్కుర్తి మొత్తం జైల్లో పడేసి కక్కిస్తాను. పదండి పదండి. ఎక్కడికి వెళ్ళేది? వాట్ ఇస్ దిస్? ఎక్కడికంటావేంటమ్మా? స్టేషన్కి. నేనెందుకు రావాలి? నాకేం అవసరం? నీ పక్కనున్నది చెప్తుందిగా, మళ్ళీ ఏం అవసరం అంటావేంటి? పదా. ఇది చెప్తే అయిపోతుందా? తనెవర సత్యదేవత, ధర్మదేవత, న్యాయదేవత? అయినా నేనేం చేశానని నన్ను స్టేషన్కి తీసుకెళ్తావు? చేసిందంతా చేసి ఏం చేశానో అని అడుగుతున్నావా? పద్మావతిని మిస్లీడ్ చేసి నన్ను ఇంటి దగ్గరికి రప్పించి నువ్వు తన్ని ఇంట్లో బంధించాలని ట్రై చేయలేదా నువ్వు? నన్ను పద్మావతిని నాశనం చేయాలని చూస్తావు. మా జీవితాల్ని నాశనం చేయాలని చూసావు. అది చాలకే ఇంకేం చేయాలని చూస్తున్నావు? అలా చూశాననటానికి చేశానంటానికి సాక్ష్యం నీ మీద నేను కేసు పెట్టానని, కక్ష సాధింపులో భాగమని నేనే అంటాను. అనడమే కాదు, కేసు పెడతాను. నీ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేస్తాను. ఎవరైనా వివరంగా కంప్లైంట్ ఇస్తేనే కదా నువ్వు యాక్షన్ తీసుకోవాలి. కంప్లైంట్ లేకుండా ఎలా యాక్షన్ తీసుకుంటావు? ముందు నేను ఒక సోర్స్ చూసి సాక్ష్యం సంపాదించాలి, తర్వాత నీ పని పడతాను. కంప్లైంటేగా? కంప్లైంట్ తీసుకున్నాకే నా వేట మొదలు పెడతాను. అప్పుడు నీ అంత చూస్తాను. ఏ డబ్బు కుక్కుంది పదా, ముందు పదా నువ్వు. ఇప్పుడు ఈ ధనుష్ రెడ్డమ్మని తీసుకువెళ్ళి ఏ పోలీస్ స్టేషన్లోనో 4 ఉతికితే, ఇది మొత్తం రియల్ స్టోరీ రివీల్ చేస్తే, దాన్ని వాడే వీడియోను తీస్తే నేను పిక్చర్లోకి వస్తా. అప్పుడు ఆ వీడియోని సాక్ష్యం చేస్తే నేను బ్యాడ్ అవుతాను. ఆ పద్మావతి గొప్పదైపోతుంది. నా బతుకు మసిపట్టి మట్టి కొట్టుకుపోతుంది. అది దగదగ మెరిసిపోతుంది. నా కేడుపై మిగిలిపోతుంది. నో, అలా జరగడానికి వీల్లేదు. నిన్నో వారం సస్పెండ్ చేస్తున్నాను. అయినా ఈ ధనుష్ సస్పెన్షన్ లో ఉన్నాడు కదా, ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడేంటి? నా బుర్రకి ఈ ఆలోచన ఇంత లేటుగా వచ్చిందేంటి? తన యాక్షన్ కి కౌంటర్ రియాక్షన్ అతని రూట్లోనే వెళ్ళిస్తాను. దిమ్మ తిరిగి కాళ్ల బేరానికి వస్తాడు. ఇస్తా, ఇప్పుడే ఇస్తా స్ట్రాంగ్ కౌంటర్. ఎక్కు 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 ఎక్కు. కవరింగ్ నాటకాలు. ఏయ్, ఇదిగో రెడ్డమ్మా, నిజం చెప్పు. ప్లాన్ అంతా దామినిదే, నీ తప్పు ఏమీ లేదని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని వదిలేస్తాను. లేదనుకో, స్టేషన్కి వెళ్ళాక నిన్ను చావగొట్టడం మాత్రం ఖాయం. ఆలోచించుకో. ఏయ్, ఏ మెంటల్దానా,
ప్రాబ్లం ఏంటి? కారు అడ్డంగా నిలబడ్డావు. అడ్డదారిలో వెళ్లే వాళ్లకు ఇలా అడ్డంగా నిలబడ్డమే కరెక్ట్. వాట్ ఈస్ దిస్? అడ్డదారా ఏంటి? లేకపోతే అబన్ సుబన్ తెలియని ఒక ఆడ మనిషి తన భర్త తనకి అన్యాయం చేశాడని రక్షించమని నిన్ను ప్రశ్నిస్తే నేను సస్పెండ్ అయ్యానని చెప్పకుండా వయసు తారతమ్యం మరిచి నీ అవసరం తీర్చమని బలవంతంగా కార్లు ఎక్కించుకొని తీసుకెళ్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు? నేను మాట్లాడడం కాదు, ఇప్పుడు తనే మాట్లాడుతుంది. అయ్యో, రక్షించండి, రక్షించండి, కాపాడండి, కాపాడండి, రక్షించండి, ఎవరు లేరా? రక్షించండి, 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 అయ్యో, రక్షించండి, రక్షించండి, ఏంటిలా బిహేవ్ చేస్తున్నావు? రక్షించండి, కాపాడండి, రక్షించండి. ఏమైందమ్మా? ఇంతకీ ఏమైందమ్మా? చూడండి, ఈయన అన్యాయాన్ని చూడండి. ఈయన సస్పెండ్ అయిన ఒక పోలీస్ ఆఫీసర్. ఆ విషయం తెలియక ఎవడికి తన భర్త అన్యాయం చేశాడని వెళ్తే అసలు విషయం దాచి ఆ కామంతుడు ఈవని చిచి నా నోటితో నేను చెప్పలేను. నా విషయంలో కూడా సరిగ్గా ఇలాగే ప్రవర్తించి సస్పెండ్ అయ్యాడు. అయినా బుద్ధి రాలేదు ఎనకు. ఏమయ్యా, ఏంటయ్యా ఈ పాడు బుద్ధి? నువ్వేం పోలీసు అయ్యా? అందుకేగా ఉద్యోగం నుంచి తీసేశారు. ఏదేదో ఆలోచించకండి, వీళ్ళు చెప్పేదంతా అబద్ధం. నువ్వేమో శుద్ధపూసవి, వీళ్ళేమో అబద్ధాలు ఆడుతున్నారు. మీడియా వాళ్ళని పిలవండి, రాంగ్ కుదిరిస్తారు. పోలీసుల్ని పిలవండి, ఈయన భాగవతం బయటపడుతుంది. సస్పెండ్ అయినోడివి ఇంట్లో ఉండక వీధిలో ఏం పని ఉందని వచ్చావు? ఏం మనిషివయ్యా నువ్వు? ఆడవాళ్ళు ఏం మనిషివయ్యా నీకు? అసలు బుద్ధుందా? చూడడానికి మంచిగానే ఉన్నావు కదా, ఇదే పోయే కాలమయ్యా నీకు. చెట్టుకి కట్టేసుకొట్టాలి. చీ, 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 చీ. ఇలా ఏం పనులు చేస్తావు? ఏం పనులు చేస్తావయ్యా అసలు? వెళ్ళు, కూర్చో. అసలు ఏంటయ్యా నువ్వు? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఏది పడితే అది నమ్మేస్తారా? చుట్టూరా చేరి నన్ను అడ్డుపట్టం కాదు. ముందు చూడండి, అటు పారిపోతున్నారు. అయ్యో, అబద్ధం నమ్మినంత ఈజీగా నిజం నమ్మరే మీరు. యాక్చువల్గా జరిగిందంటే తెలుసా? సారీ సార్, ఆడోళ్ళు కదా, అంత అబద్ధం ఆడుండర్లే అని మిమ్మల్ని నిలదీశాం. ఇక వెళ్ళండి సార్. అవును సార్, అలాంటి వాళ్ళని వదలకండి. జన్మలో ఇలాంటి పనులు చేయకుండా చూడండి. చేసేదంతా చేస్తారు, మళ్ళీ లాస్ట్ లో భగవద్గీత మాత్రం చెప్తారు. వెళ్ళి పని చూసుకోండి. బుద్ధుందా నీకు? ఏంటి కళ్ళు ఎక్కడ పెట్టి నడుపుతున్నా? ఏంటిది? ఏంటిది? ఏంటయ్యా, నువ్వే కదా చూసుకోకుండా గుద్దింది, ఎక్కువ మాట్లాడుతున్నావేంటి? కళ్ళు మూసుకొని ట్రై చేస్తావా?
ఏ నువ్వు